జోష్నకి ఇచ్చిన గిఫ్ట్ శౌర్య పెళ్లికి ముందే ఓపెన్ చేయడంతో షాక్లో సూరజ్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? ఆ గిఫ్ట్లో అసలు ఏముంది? మరి సూరజ్ ఎందుకు షాక్ అయ్యాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు నేను ఒక మంచి శారీ కలెక్షన్ చూపిస్తూ మీకు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెళ్లి సందడిలో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక అక్కడికి మాలిని కూడా వస్తుంది. రావనుకున్నానే అని అంటూ ఉంటాడు. ఎందుకు రాను, ఇక్కడ జరుగుతుంది నా మేనకోడలు పెళ్ళి కాబట్టి ఖచ్చితంగా వస్తాను అని చెప్పి మాలిని అంటూ ఉంటుంది. నా ఆడపడుచు కూతురు పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అనేసరికి దీపని ముందు వరుసలో కూర్చోబెట్టమని చెప్పి వాళ్ళందరూ చెప్తారు. అలా ముందు వరుసలో మాలిని కూర్చుంటుంది. ఇక్కడ చూస్తే ఇక నేను జన్మ జన్మలకి మీ కూతురుగానే పుడతాను, నేను పెళ్ళైన తర్వాత దీప గురించి కూడా నిజం చెప్పేయాలనుకుంటున్నాను అని చెప్పేసి దాసుకి జోష్ని చెప్పడంతో నీకు నచ్చినట్టుగా చెయ్యి, కాకపోతే నువ్వు కూడా సంతోషంగా ఉండాలి, నువ్వు ఎప్పటికీ కూడా ఇలానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అనేసరికి ఇంకా ఒక్కసారే ఎమోషనల్ అవుతూ ఉంటారు దాసు అలాగే జోష్న ఇద్దరు కూడా. ఇదేంటి, ఇది నిజం చెప్పేస్తే కొంపలు మునిగిపోతాయి, నేను జోష్నతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం. నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, పదదీప వెళదామని చెప్పేసి దీపని తీసుకుని పెళ్లి మండపంలోకి బయలుదేరి వస్తుంది. అలా ఇక కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు. కానీ అస్సలు సూరజ్ మొహంలో ఎలాంటి సంతోషం కనిపించదు. ఆ పెళ్లి మండపంలో అందరూ చాలా హ్యాపీగా కనిపిస్తారు. సిగ్గుతో తలదించుకుంటూ సూరజ్ వైపు ఓరచూపు చూస్తూ ఆ పెళ్లి మండపంలోకి అడుగు పెడుతుంది జోష్నైతే. ఆ మండపంలో సందడి చేస్తూ అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటుంది శౌర్య. ఇక కూతుర్ని చూసుకునేసరికి మురిసిపోతూ ఉంటుంది. అక్కడ ఇక సుమిత్ర అయితే కూతుర్ని అలా చూడాలని, పెళ్లి కూతురుగా చూడాలని ఎన్నో రోజులుగా కలగంటుంది. కూతురు పెళ్లి చేసుకుంటే చూసి తరించాలని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆశపడతారు. ఆశపడినట్టుగానే పెళ్లి మండపంలోకి పెళ్లి కూతురు గెటప్లో తను నడిచి వస్తుంటే సంబరపడిపోతూ ఉంటుంది. సుమిత్ర మనసు ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే దాసు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక దశరథ కూడా పెంచాడు కాబట్టి ఎంతో ప్రేమనే పెంచుకుంటాడు. ఆ కూతురును చూసి మురిసిపోతూనే ఈ కూతురు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళబోతుంది, నా కన్న కూతురు నా ఇంట్లో అడుగు పెట్టబోతుంది, కాబట్టి ఇక నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇలానే ఆలోచించుకుంటూ అందరూ కూడా జోష్న వైపు చూస్తూ ఉంటారు. ఇంకా జోష్న వచ్చి పెళ్లి మండపంలో కూర్చుంటుంది. నా మేనకోడలు ఎంత అందంగా ఉందో, నా మేనకోడల్ని గెటప్లో చూస్తుంటే మనసు నిండిపోతుంది. కాకపోతే పెళ్ళికొడుకు విషయంలోనే మాలిని, ఇంక ఈ విషయాలు నువ్విప్పుడు మాట్లాడకు. సూరజ్కి అలాగే ఇక్కడ జోష్నకి పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటి కాబోతున్నారు. కాసేపట్లో ఇక సూరజు జోష్న మెడలో తాళి కట్టబోతున్నాడు. భార్యాభర్తలు కాబోయే వాళ్ళ గురించి ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ. సరే బాబాయ్, నేనేమనలే, ఇక్కడ కూర్చొని ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తానంతే. ఏంటి ఎలా జరుగుతుందో చూస్తాను అంటే జరగదని అనుకుంటున్నావా పిన్ని? వచ్చిన దగ్గర నుంచి నీ మాటల్లో నీ బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తుంది. నువ్వు మాట్లాడే మాట, అసలు నువ్వు చూసే విధానం ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు. ఏదైనా నువ్వు ఇక్కడ ప్లాన్ చేసావా అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ప్లాన్ చేయడం ఏంటి? నేనేం ప్లాన్ చేశాను? నేనేం చేయలేదు, పెళ్లి చూడ్డానికి వచ్చానంతే. పెళ్ళికి నన్ను ఇంటికొచ్చి పిలిచినప్పుడు నేను ఆ మాత్రం నా ఆడపడుచు కుటుంబానికి మర్యాద ఇవ్వకపోతే ఎలా? మావయ్య రాలేదు అంటే ప్రతిసారి ఆయన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నారు, అందుకే రాలేదు. నేను ఏదో రకంగా తలదించుకుని వెళ్ళిపోతాను, అందుకే ఇక్కడి వరకు వచ్చాను. నేను అనుకున్నది జరుగుతుంది కదా, నా మేనకోడలి పెళ్లి గురించే మాట్లాడుతున్నాను అని చెప్పేసి మాలిని అయితే అంటూ ఉంటుంది. ఇక ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇక బాజంత్రీలు మోగుతూ ఉంటాయి. పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. శౌర్య ఆడుకుంటూ ఆడుకుంటూ లోపలికైతే వెళుతుంది. ఏంటి ఇక్కడ జో గది చాలా బాగుంది, ఈ రూము ఎంత హాయిగా ఉంటుందో, ఎప్పుడు చూసినా ఎంత ప్రశాంతంగా ఉంటుందో, జో ఎంత నీట్గా సర్దుకుంటుందో, జో ఇక్కడ చాక్లెట్లు దాచిపెట్టిందేమో, ఇందాక నాకు ఒక చాక్లెట్ ఇచ్చింది కదా, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ చాక్లెట్లు దాచి ఉంటుంది అని చెప్పి రూమ్ అంతా వెతుకుతూ అక్కడ ఇక
గిఫ్ట్ చూస్తుంది. ఆ గిఫ్ట్ చూసేసరికి ఏంటి జో గిఫ్ట్ దాచుకుంది, ఈ గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి శౌర్య అదైతే తీసేస్తుంది. అలా తీసేసరికి అదేంటో చూడాలి, అదేంటో ఓపెన్ చెయ్యాలి అని చెప్పేసి ఒకవేళ జో కోప్పడుతుందేమో, సరేలే కోప్పడినా అమ్మమ్మ నన్నేమీ అననివ్వదు, ఈ గిఫ్ట్ నేను అందరి ముందుకు తీసుకుని వెళ్ళి ఓపెన్ చేస్తాను, ఇది ఎవరి కోసం జో దాచుకుందో, ఒకవేళ బాబాయ్ కోసమే దాచుకుందేమో, ఇది బాబాయ్ ముందే ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఇక గబగబా అది తీసుకుని బయటకైతే వచ్చేసి ఈలోగా బయట ఆడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంకా అందరూ కూడా పలకరిస్తూ ఉంటారు శివనారాయణని. శివనారాయణ చాలా సంబరపడిపోతూ ఉంటాడు. దక్షిణామూర్తి అయితే ఇంట్లో కూర్చొని నా మనవరాలు పెళ్లికి వెళ్ళలేకపోయాను, అక్కడ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇక మేము గెలిచినట్టే, ఖచ్చితంగా మాలిని సాధించి వస్తుందని అనుకుంటున్నాను, మాలిని ఇన్నాళ్ళ కల నెరవేరబోతుంది, మాలినికి జరిగిన అన్యాయానికి ఈరోజు న్యాయం జరగబోతుంది. మిత్రమా, నీకు ఈరోజు అగ్ని పరీక్ష ఎదురవ్వబోతుంది, ఆ పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు, మమ్మల్ని ఓడించావని నువ్వు గెలిచావని ప్రతిసారి సంబరపడిపోతూ వచ్చావు, ఇప్పుడు నీ సంబరం ఎలా ఉంటుందో చూద్దు గాని అని చెప్పేసి ఇక దక్షిణామూర్తి లోపల కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడు. గడిచిన గతాన్ని గుర్తుకు చేసుకుంటూ శివనారాయణకి తనకి ఉన్న వైరాన్ని, తన కూతురుతో కలిసి ఉన్న అనుబంధాన్ని కూడా ఇక తను గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్లి మండపంలో అందరూ మురిసిపోతూ ఉంటారు. తాళి కట్టే సమయం దగ్గరికి వస్తుందని ఇది చూసుకోవడానికే కదా సుమిత్ర ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నావు, నీకు నువ్వు ఆలోచించి ఊహించిన సమయం రానే వచ్చింది, నీ కూతురు మెడలో తాళి పడుతుంది, కళ్ళారా చూసుకుని అక్షింతలు వేసుకుని మనస్ఫూర్తిగా దీవించుకుంటే నీ మనసు తృప్తిగా ఉంటుంది. ఏంటండి నాకు మాత్రమేనా, మీకు లేదా? అమ్మాయి పెళ్లి చూడాలని నాకెందుకు లేదు, జోష్న పెళ్లి చూడాలని నాకు కూడా ఉంది, నాకు మనస్ఫూర్తిగా సంతోషంగానే ఉంది, కాకపోతే మా అందరికన్నా ఎక్కువగా జోష్న పెళ్లి గురించి ఆలోచించి దిగులు పెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది నువ్వే, కాబట్టి ఇక నువ్వే ఎక్కువగా సంతోషపడుతూ ఉంటావని అలా చెప్పానంతే. తల్లిదండ్రులుగా పిల్లల సంతోషాన్ని, పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునే కదా ఎవరైనా కోరుకునేది అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వదిన ఈరోజు ఎంత సంతోషంగా ఉందో కదా అని. అవునమ్మా వదిన మరి సంతోషానికి కారణం ఇక నీ కొడుకు కోడలే కదా, వాళ్ళు ఈరోజు ఇక్కడ నిలబడ్డారు కాబట్టే ఈ పెళ్లి తంతు ఇక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటాడు. కానీ సూరజ్ విషయంలో కార్తీక్ గమనిస్తూ ఉంటాడు. అసలు ఈ బ్రదర్ మొహంలో ఎలాంటి సంతోషం కనిపించడం లేదేంటి, బ్రదర్ ఎందుకు ఇలా ఉన్నాడు, పెళ్లిపీటలు ఎక్కిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, తన మొహంలో సంతోషం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించడం లేదు. పక్కన జోష్న కూర్చుంది. జోష్న ఓరకంటితో అసలు బ్రదర్ని ఎంతగానో చూస్తుంది, కానీ బ్రదర్ జోష్న వైపు చూడ్డానికి ఇష్టపడడం లేదు. తన ఫేస్లో కోపం భయం మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప ఏ మాత్రం పెళ్లి జరుగుతుందనే ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఆనందం కానీ బ్రదర్ మొహంలో కనిపించడం లేదు. ఏదో జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత ఆలోచించినా బ్రదర్ విషయంలో అంతు చిక్కని ప్రశ్నలాగే ఉంది. ఆ రోజు నేను ఖచ్చితంగా ఈ మాలిని పిన్ని వాళ్ళ ఇంట్లో సూరజ్ని చూశాను, కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి ఏసీ రిపేర్ చేసే అతను ఉన్నాడు. అసలు అక్కడ సూరజ్ ఎలా మాయమయ్యాడు? ఆ తర్వాత బయట టీ తాగుతున్నాను, ఏమైనా పనుంటే వస్తానని సూరజ్ చెప్పాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? అసలు నా కళ్ళ ముందు ఏదో మాయ జరుగుతుంది. జోష్నులో పూర్తి మార్పు, అలాగే ఇంత దగ్గరలో ముహూర్తం, ఇక్కడి వరకు రావడం, ఇదంతా ఏదో తెలియని మాయలాగే ఉంది. ఏం జరగబోతుంది? మాలిని పిన్ని చూస్తే ముందు కూర్చొని పెళ్లి వైపు అలానే చూస్తూ ఏదేదో మాట్లాడుతుంది అని చెప్పేసి ఊహించుకుంటూనే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావా, అక్కడ జోష్న సూరజ్ల పెళ్లి జరుగుతుంది, నువ్వేంటి అలా ఆలోచిస్తూ ఉన్నావు? నీ మరిది మొహంలో ఎలాంటి సంతోషం కనిపించడం లేదని అలా చూస్తున్నాను. పోనీలే, సూరజ్ ఎప్పుడూ అంతే కదా, సంతోషాన్ని బాధని దేన్నైనా
దేన్నైనా సరే మనసులోనే దాచుకుంటాడు. మొహంలో ఎప్పుడూ తను చూపించలేదు. ఇప్పుడు కూడా సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాడేమో. తను ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఏదీ చెప్పలేదు కదా, ఏదైనా మనం తెలుసుకోవడమే కదా. అలాగే జోష్న అర్థం చేసుకుంటుందిరే, అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా జోష్న త్వరలోనే తనని మార్చుకుంటుంది అని చెప్పేసి ఇక దీప్ అయితే అంటూ ఉంటుంది. అలా అందరూ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైపు అలా చూస్తూనే ఉంటారు. ఈలోగా పరుగులు పెడుతూ శౌర్య అక్కడికైతే వస్తుంది. అలా వచ్చేసరికి అప్పటికే ఆల్రెడీ శౌర్య తన చేతిలో ఉన్న గిఫ్ట్ని సగం చింపేస్తుంది. అలా చింపేసి పరుగులు పెడుతూ వచ్చేసరికి ఇక అమ్మ నాన్న అని చెప్పేసి పిలుస్తూ ఉండగానే, ఏంటి శౌర్య, ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు? అయినా నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? పెళ్లి మండపంలో అందరూ ఉంటే నువ్వు పైకి వెళ్ళి ఏం చేస్తున్నావు? నేను జో గదిలో ఆడుకుంటున్నాను. జో గదిలో చాక్లెట్లు ఉంటాయి, వాటి కోసం వెళ్ళాను. నువ్వు చాక్లెట్లు తినకూడదని చెప్పాను కదా, నీకు అల్లరి ఎక్కువైపోతుంది. ఒబ్బడిగా ఇక్కడ కూర్చో, నోరు మూసుకుని. ఇక్కడ జో పెళ్లి జరుగుతుంది, చూస్తూ కూర్చో. లేదు, జో గదిలో నాకు గిఫ్ట్ దొరికింది, ఇదిగో ఈ గిఫ్ట్ చూసావా అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి సూరజ్ జోష్ని ఇద్దరు షాక్ అయిపోతారు. సూరజ్ జోష్నకి పెళ్లి తర్వాత మాత్రమే ఓపెన్ చేయమని స్పెషల్ గిఫ్ట్ అని ఇస్తాడు. ఇప్పుడు తన స్పెషల్ గిఫ్ట్ శౌర్య చేతిలోకి రావడం, అలాగే సగం ఓపెన్ అయిపోవడం. ఇక ఆ స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడే ఓపెన్ అయిపోతే సూరజ్ గుట్టు రట్టయిపోతుందని సూరజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మాలిని కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. సూరజ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు, అందులో ఏముంది ఇప్పుడు అని మాలిని షాక్ అవుతూ చూస్తూ ఉండిపోతుంది. ఏంటిది, అయినా అసలు తనకిచ్చిన గిఫ్ట్ నువ్వు ఓపెన్ చేయకూడదు కదా, తన గదిలో గిఫ్ట్ ఉంటే అక్కడే ఉండనివ్వాలి, ఎందుకు తెచ్చావు, తీసుకువెళ్ళి అక్కడ పెట్టే అని చెప్పి అంటూ ఉండగానే, లేదు ఇది ఓపెన్ చేసి చూడాలి, జో గదిలో సీక్రెట్గా దాచిపెట్టుకుంది, అది మన కోసమే అయి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, శౌర్య అలా కాదు, ఆ గిఫ్ట్ లోపల పెట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అయితే నువ్వు చెప్పావు కదా, లోపల పెట్టేస్తాలే అని చెప్పేసి ఇక పరుగు పెడుతూ వెళ్ళబోతూ ఉండగా శౌర్య కింద పడిపోతుంది. దాంట్లో అందులో ఉన్న ఒక పేపర్ బయటపడుతుంది. ఇక ఒక్కసారే అది చూసి ఇక కార్తీక్ అయితే దాన్ని పైకి తీస్తాడు. అది తీసేసరికి సూరజ్ షాక్ అయిపోతాడు. ఇక అందులో ఉన్న మేటను చదువుతూ ఉంటాడు కార్తీక్. కార్తీక్ అది చదువుతూ షాక్ అయిపోయి నిర్ఘంతుడైపోయి ఉండిపోతాడు. ఏంటి బావ ఎందుకు అలా అయిపోయాడు, అందులో ఏముంది, సూరజ్ ఏం రాశాడో ఏంటో, తన మనసు అని చెప్పాడు, రాయకూడదు ఏమైనా రాసుంటే బావ చదివితే నా పరువు పోతుంది కదా అని చెప్పేసి, సూరజ్ అందులో ఏం రాశావు, బావేంటి అలా ఉండిపోయాడు, రాయకూడదు ఏదైనా రాసావా, ఇప్పుడు అందరి ముందు నా పరువు పోతుంది కదా అని చెప్పి అంటూ ఉండగానే ఇక సూరజ్ ఏం మాట్లాడు. సూరజ్ పైకి లేవరా అని చెప్పి ఇక కార్తీక్ అంటూ ఉండగా, ఏమైంది కార్తీక్, ఎందుకు సూరజ్ని పైకి లేవమంటున్నావు, అసలు ఆ లెటర్లో ఏముంది, అసలు ఆ గిఫ్ట్ ఏంటి? ఈ గిఫ్ట్ మన జోష్నకి సూరజ్ రాసిన లెటర్. ఏంటి లవ్ లెటరా, అంటే పెళ్ళికి ముందు లవ్ లెటర్ గిఫ్ట్గా ఇచ్చాడా భార్యకి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. మీరంత సంతోషపడిపోవాల్సిన విషయం ఏమీ లేదు, మన సూరజ్ జగన్నాటక సూత్రధారి అని ఇప్పుడే అర్థమైంది తాత. సూరజ్ మీద నాకు చాలా అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. తనెవరో ఏంటో, అసలు తను గుణగణాలు ఏంటో ఎప్పుడు ఎక్కడ బయటపడకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. తనకి నచ్చిందే చేస్తాను అంటూ మనల్ని నమ్మిస్తూ మోసం చేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు మనల్ని గుడ్డి వాళ్లను చేసి ఆట ఆడుకున్నాడు. ఇక్కడ వీడు మన జోష్న మెడలో తాళి కట్టడానికి కూర్చోలేదు, ఈ శివనారాయణ కుటుంబం పరువు తీయడానికి కూర్చున్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, సూరజ్కి వెనుక ముందు ఎవరూ లేరు, మన మీద సూరజ్కి పగ ఎందుకుంటుంది, వెనుక ముందు లేకపోవడం ఏంటి తాత, ఈ సూరజ్ ఎవరో కాదు, ఇక్కడ కూర్చొని ధైర్యంగా చూస్తున్న ఈ మాలిని కొడుకు, ఈ మాలిని కొడుకు సూరజ్ కావాలనే మన కుటుంబం మీద పగ సాధించడం కోసం ఒక అనాథలా మన కుటుంబంలోకి చేరి మన వాళ్ళందరికీ దగ్గరయ్యి చివరకు జోష్నని తన వైపు తిప్పుకొని తాళి కట్టకుండా శివనారాయణ పరువు తీసి జోష్నకి అన్యాయం చేసి వెళ్ళిపోవాలని, వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ లెటర్ చదివిన జోష్నకు, నన్ను క్షమించు జోష్న, నాకు నీ మీద కోపం లేదు, అలాగని ప్రేమ లేదు, అలా అని ద్వేషం నాకు లేదు, కానీ నువ్వంటే ఏదో తెలియని అభిమానం అయితే ఉంది. అలా అని నీ మీదున్న అభిమానంతో నీ మెడలో తాళి కట్టలేను. ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణమే నేను మా అమ్మకి మాటిచ్చి వచ్చాను, నీ పగని నేను తీర్చుకుంటాను, మన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నేను ఖచ్చితంగా తీరుస్తాను.
నీకు నేను మాటిస్తున్నాను అని చెప్పేసి మా అమ్మకి మాటిచ్చి నేను ఈ కుటుంబంలోకి అడుగు పెట్టాను. నిన్ను ట్రాప్ చేయమంది మా అమ్మే, అలాగే పెళ్లిపీటల వరకు తీసుకురమ్మంది మా అమ్మే. మా అమ్మ మాట నాకు వేదం. అమ్మకి నేను ఒక్కగానొక్క కొడుకుని. అమ్మ అంటే నాకు ప్రాణం. అమ్మ కోసం ఏదైనా చేస్తాను. అమ్మ కోసమే ఇంట్లో అడుగు పెట్టాను. అమ్మ కోసమే నిన్ను ప్రేమించినట్టు నటించాను. అమ్మ కోసమే మీ అందరినీ నమ్మించాను. అమ్మ కోసమే పెళ్లిపీటల వరకు ఎక్కాను. కానీ నన్ను క్షమించు, నన్ను నన్ను క్షమించు జోష్న. నీ మనసుని నేను బాధ పెట్టాను. నన్ను క్షమించు అని చెప్పి చాలాసార్లు క్షమాపణ అడుగుతూ నీ మెడలో నేను తాళి కట్టలేదని నువ్వు అసలు ఎలాంటి అభిప్రాయమో తీసుకోవద్దు. నేను నీకు ఏమీ కానని తెలుసుకుని నాలాంటి మోసగాడి చేతిలో మోసపోయినందుకు నువ్వు బాధపడకుండా రిలీజ్ అవ్వాలని చెప్పి లెటర్ రాస్తున్నాను. నన్ను క్షమించు అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. తల్లి కోసమే ఇదంతా చేశానని మేనత్త ఇంట్లో అడుగుపెట్టి మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నట్టుగా నటించి మేనత్త కుటుంబాన్ని మోసం చేయడానికి మాత్రమే ఇంట్లోకి వచ్చానన్న విషయాన్ని మొత్తం క్లారిటీగా ఆ లెటర్లో రాసేస్తాడు సూరజ్. అయితే తన మీద అభిమానం ఉన్నా పెళ్లి చేసుకోలేను, అమ్మకిచ్చిన మాటని వెనక్కి తీసుకోలేను అని చెప్పి ఖచ్చితంగా చెప్పేసి క్షమాపణలు చెప్తూ మరి ఆ లెటర్లో రాస్తాడు. అలా రాసింది మొత్తం చదివేసరికి అందరూ షాక్ అయిపోతారు. అప్పటి వరకు కూర్చుని పెళ్లి జరిగిపోతుంది, చివరి క్షణంలో ఆగండి అంటూ ఒక ట్విస్ట్ ఇవ్వాలని చూసిన మాలినికి ఇక పెళ్లి తంతు జరగక ముందే ఈ గిఫ్ట్ బయటపడిపోవడం, గిఫ్ట్ ద్వారాగా సూరజ్ నిజ స్వరూపం బయటపడిపోవడం, సూరజ్ ద్వారాగా సూరజ్ కన్న తల్లి మాలిని అన్న విషయం తెలిసిపోవడం, మాలిని పగ కోసమే సూరజు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు అన్న విషయం బయటపడిపోవడంతో అందరూ షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. మాలిని అంటూ గట్టిగా కేక వేస్తాడు. ఎంత ధైర్యం నీకు? నా మనవరాలు మనసుతో ఆడుకుంటావా? తన జీవితాన్ని నాశనం చేసి నా మీద పగ తీర్చుకోవడం కోసం నీ కొడుకుని అడ్డు పెట్టుకుని వాడిని అనాథగా మా ఇంటికి పంపించి మా జీవితాలని నాశనం చేసి నా మనవరాలు బ్రతుకు మీద దెబ్బ కొడతావా? నువ్వు దెబ్బ కొడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? వీడిప్పుడు నా మనవరాలు మెడలో తాళి కట్టకపోతే అందరి ముందు నిన్ను చంపేస్తాను అని చెప్పి చాలా ఆవేశపడుతూ అంటూ ఉంటాడు. అంటే వాడు ఇంట్లో కూర్చొని వాడి మనవడి చేత సొంత మనవరాలనే మోసం చేయమని ఇక్కడికి నిన్ను పంపించి వీడిని ఎవరికీ తెలియకుండా తన మేనత్త కుటుంబాన్ని మోసం చేయమని పంపించాడనమాట. అంటే కూతురు మీద ప్రేమ ఉందని నటించిందంతా ఒక అబద్ధం. కూతురు మీద మనవరాల మీదే పగ సాధించాలి అనుకున్న వాడు మనిషేనా? అసలు నువ్వు మనిషివేనా? ఇంతగా పగ సాధించడానికి నా మనవరాలే దొరికిందా? పగ సాధించాలి అనుకుంటే నాతో తలపడాలి. నాతో తలపడి గెలవలేక నా మనవరాలి మీద దొంగ దెబ్బ తీస్తారా? నా మనవరాలి బ్రతుకుతో ఆడుకున్న మిమ్మల్ని క్షమించను. నా మనవరాలు మనస్ఫూర్తిగా వాడిని ప్రేమించింది. వాడు నా మనవరాలి మెడలో తాళి కట్టకుండా వెళ్ళిపోతే మీ కుటుంబాన్ని ఏం చేస్తానో కూడా నాకే తెలియదు. మీరు తాళి కట్టకుండా పారిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నానా? నేనెలా కనిపిస్తున్నాను నీ కంటికి అని చెప్పి అంటూ ఉండగా, అవును, జోష్న మెడలో సూరజ్ తాళి కట్టాల్సిందే. ఇక్కడ మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే క్షమించేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీరేంటో మీ మనస్తత్వాలేంటో సూరజ్ ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా నేను ఊరుకుంటాను అనుకున్నారా? సూరజ్ మీద నాకు ముందు నుంచి డౌట్ ఉంది, కానీ సూరజ్ మాత్రం ఎక్కడా నాకు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. సూరజ్ని గుడ్డిగా నమ్మిన దీప ఇదంతా నిజమని భ్రమపడింది. కానీ ఇదంతా ఒక అబద్ధం అని తెలుసుకునేసరికి నా భార్య కూడా నిర్ఘాంతురాలైపోయింది. మేనల్లుడే తనని మోసం చేశాడు. తండ్రి అలాగే వదినే కాకుండా మేనల్లుడు కూడా తనని మోసం చేశాడని తెలుసుకున్న సుమిత్ర కూడా షాక్ అయిపోయి ఉండిపోతుంది. నేను తాళి కట్టను, మా అమ్మకిచ్చిన మాటను నేను తప్పేదే లేదు. జోష్న మీద నాకు ఎలాంటి ఉద్దేశమూ లేదు. నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు సూరజ్, నన్ను నువ్వు ప్రేమించలేదా? నా మీద నీకు అభిమానం మాత్రమే ఉందా? నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నువ్వు పెళ్లి కుదిరిన దగ్గర నుంచి నా కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నావు. ఎందుకో అనుకున్నాను, కానీ నన్ను ఇంతగా మోసం చేసి నా వేలితో నా కొన్నే పడుస్తావని నేను అస్సలు ఊహించలేదు. సూటిగా చూసి మాట్లాడు అని చెప్పి అనేసరికి ఇక జోష్న కళ్ళల్లోకి సూటిగా చూడకుండా తలదించుకొని నిలబడతాడు సూరజ్. ప్రేమ లేదని ఉందని రెండూ చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు సూరజ్. అయితే ఇక
పెళ్ళికి ముందే అసలు నిజం బయటపడిపోవడంతో అక్కడ మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది మాలినీదైతే. అసలు శివనారాయణ కుటుంబానికి తీరని ద్రోహం చేయాలనుకున్న మాలిని ప్లాను పూర్తిగా రివర్స్ అయిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. ఇక అక్కడ జోష్నకి ఇచ్చిన గిఫ్ట్ ముందుగానే శౌర్య ద్వారాగా బయటపడిపోవడంతో పెళ్లికి ముందే జోష్న విషయంలో సూరజ్ చేసిన అన్యాయం బయటపడిపోబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? ఎలా అయినా సూరజ్ జోష్న మెడలో తాళి కట్టి కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.